హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ సెషన్లో మనము ఆరోగ్యము యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్యమును నిర్ణయించే నిర్ణాయకాల గురించి నేర్చుకున్నాము. మరి ఈ సెషన్లో మనము పిల్లల యొక్క ఆరోగ్య అవసరాలు అనే అంశము గురించి నేర్చుకుందాము. నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది అని మనము చెప్పవచ్చు. కాబట్టి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని భవిష్యత్తు పెట్టుబడిగా భావించాలి. ఎందుకంటే నేటి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లయితేనే వచ్చే భవిష్యత్తులో పౌరులు ఆరోగ్యంగా ఉంటారు అని మనం చెప్పవచ్చు. మన దేశంలో శిశు మరణాల రేటు ప్రతి 1000 మందికి 63 మెంబర్స్, అంటే ప్రతి 1000 మంది శిశువులు పుట్టినట్లయితే దాదాపు 63 శిశువులు మరణం చెందడం జరుగుతుంది. అలాగే యునిసెఫ్ ప్రకారము ప్రతి సంవత్సరము 2 మిలియన్ పిల్లలు నివారించగలిగే వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే దీనికి గల కారణాలు ఏమిటి మనము గమనించినట్లయితే, ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇక్కడ పౌష్టిక ఆహార లోపం, తక్కువ బరువు కలిగి ఉండడము, అదేవిధంగా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించకపోవడం, తల్లిదండ్రుల యొక్క నిరక్షరాస్యత, తల్లిదండ్రులు కలిగి ఉండే మూఢనమ్మకాలు, అవగాహన రాహిత్యం, ఇలాంటి కారణాల వల్ల శిశువులు మరణించడం జరుగుతుంది. అయితే ఈ పిల్లల యొక్క ఆరోగ్య అవసరాలను మనము గమనించినట్లయితే వివిధ దశలలో వివిధ రకాలుగా ఉంటాయి. అవి దశలు చూసినట్లయితే నవజాత శిశువు దశలో ఒక రకంగా, పాఠశాల దశలలో ఒక రకమైన ఆరోగ్య అవసరాలు, కౌమార దశలో ఒక రకమైన ఆరోగ్య అవసరాలను కలిగి ఉంటారు. నవజాత శిశువు, వీటిని మనము నియోనాటల్ చైల్డ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ దశలో పిల్లవాడు లేదా శిశువు తక్కువ బరువును కలిగి ఉండడం, పరిశుభ్రతను పాటించాలి, ప్రతిరోజు స్నానం చేయించాలి, ఎండలో ఆరబెట్టిన పలుచని మెత్తని బట్టలను వాడాలి, తల్లి పాలను ఎక్కువగా ఇవ్వాలి. నెలలు పెరిగే కొద్దీ శిశువుకు తల్లి పాలతో పాటు ఇతర పదార్థాలు అలవాటు చేయాలి. ఉదాహరణకు ఉడికించిన పప్పు, కూరగాయలు, కిచిడి లాంటివి. విటమిన్ ఏ, కాల్షియం మరియు టీకాలు సరైన సమయంలో ఇప్పించాలి. తల్లి కూడా పౌష్టికాహారము తీసుకోవాలి. ఎందుకంటే శిశువుకు పాలను ఇవ్వడం వల్ల తల్లి ఆరోగ్యము కూడా ఇక్కడ మనకు ఎంతో ముఖ్యము. కాబట్టి తల్లికి కూడా పౌష్టికాహారము మనం ఇక్కడ ఇవ్వాలి. మరియు మనము ఈ పాఠశాల దశలో చూసినట్లయితే గమనించినట్లయితే ఇక్కడ కూడా వివిధ రకాల ఆరోగ్య అవసరాలు పిల్లవానికి అవసరము. అతనికి మంచి పౌష్టికాహారం, వ్యాధి నిరోధక టీకాలు, అదేవిధంగా మంచి వాతావరణము ప్రొవైడ్ చేయాలి. మంచి వ్యక్తిగత ఆరోగ్య పద్ధతులను నేర్పాలి. అనగా ప్రతిరోజు స్నానం చేయించడం, జుట్టును శుభ్రపరచుకోవడం, దంతాలను పరిశుభ్రంగా తోముకోవడము, తల దువ్వుకోవడం, గోళ్లను శుభ్రంగా ఉంచుకొని కత్తిరించుకోవడం, ఇతరుల పట్ల ప్రేమ, ఆప్యాయతలు మరియు వారిలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, ఇలాంటి అవసరాలను విద్యార్థులకు, ఆ శిశువుకు మనము ఎంతో అవసరం కాబట్టి ఇవ్వాల్సిన అవసరము ఉంది. అదేవిధంగా కౌమార దశలో ఎలాంటి అవసరాలను కలిగి ఉంటారు అని మనము గమనించినట్లయితే ఈ దశ అనేది మానవ జీవిత చరిత్రలోనే అతి ప్రాముఖ్యత గల దశ. ఈ దశలో శరీరంలో అనేక మార్పులు గమనించవచ్చు. అనగా శారీరక మార్పులు, అదే రకంగా మనకు భౌతిక మార్పులు, అదేవిధంగా అనేక రకమైన మార్పులు ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఈ దశలో ఆ శిశువుకి లేదా ఆ వ్యక్తికి సంతులిత ఆహారము,
సమతుల్య ఆహారము ఇవ్వాల్సిన అవసరము ఉంది. రక్త కణాల తయారీకి ఐరన్ అవసరం కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను ఇవ్వాలి. రక్త కణాలు ఉత్పత్తికి అవసరమయ్యే ఆహార పదార్థాలను ఇవ్వాలి. జంక్ ఫుడ్స్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినచో తక్కువగా ఇవ్వాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కువ ప్రాముఖ్యత మనము వాళ్ళకి వివరించాలి. అంటే ప్రతిరోజు స్నానం చేయడం అనేది, శుభ్రమైన దుస్తువులు ధరించడం, డిస్పోజబుల్ నాప్కిన్స్ని వాడాలి. మంచి నిద్ర, వ్యాయామాన్ని అతనికి మనము కలిగించాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలి. శరీరంలో జరిగే మార్పుల గురించి అవగాహన కల్పించాలి. సో ఈ దశ అంటే ఈ శిశువు వివిధ దశలో వివిధ రకాలుగా ఆరోగ్య అవసరాలను కలిగి ఉంటాడు కాబట్టి ఈ అవసరాలను మనము యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ కేర్ గివర్గా మనం ముఖ్యంగా అతనికి ప్రొవైడ్ చేయాల్సిన అవసరము ఉంది. ఓకే, సో ఇంతటితో ఈ అంశము సమాప్తము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలపగలరు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయగలరు అని చెప్పుతున్నాను.